శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ చివరికి వచ్చేసింది. మూడో మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన మార్పులు చేసేలా కనిపిస్తుంది. భారత క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆల్రౌండర్ శివన్ దుబేకు బాగా సరిపోతుంది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో పరుగుల వరద పాలించే ఈ వీరుడు దేశానికి వచ్చేసరికి బ్యాట్ జులిపించలేకపోతున్నాడు. తొలి వన్డేలో 25 పరుగులు చేసిన దూబే రెండో వన్డేలో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 4 బంతులాడి డకౌట్గా వెనుదిరిగాడు. అందున అతడు అవుట్ అయిన తీరు విమర్శలకు దారితీసింది. బంతి తన వైపు దూసుకొస్తుంటే ఈ భారత ఆల్రౌండర్ కాలు కదిలించకపోవటం గమనార్హం. పోనీ బౌలింగ్లో మెప్పించాడా అంటే అది లేదు. కేవలం 2 ఓవర్స్ బౌలింగ్ చేయగలిగాడు. దాంతో లంకతో జరగబోయే ఆఖరి వన్డేలో అతనిపై వేటు పడనుందని సమాచారం. లంక పర్యటనలో టీ20లో ఎంట్రీ ఇచ్చిన రియాన్ పరాగ్ బుధవారం జరగనున్న ఆఖరి వన్డేలో 50 ఓవర్ల ఫార్మాట్లోనూ అరంగేట్రం చేయనున్నాడట. ఎలానూ దూబే బౌలింగ్లోనూ రాణించలేకపోతున్నాడు గనక అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ భారత తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడని సమాచారం. పరాగ్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ సత్తా చాటగలడు. తన స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయగలడు. దాంతో అతడు ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తుంది. కోహ్లీ వరుసగా 2 మ్యాచెస్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ 2 మ్యాచెస్లో స్పిన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 2 మ్యాచెస్లో కలిపి 38 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీతో పాటు ఇతర మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కూడా వైఫల్యంతో ఈ సిరీస్లో టీమిండియా విజయం అందుకోలేకపోయింది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన బసిత్ అలీ కోహ్లీ వైఫల్యంపై స్పందించాడు. శ్రీలంక పర్యటనలో విఫలమవుతున్నాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నాడు. వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ వరుసగా 2 మ్యాచెస్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్, శివన్ దుబే వంటి ఆటగాళ్లు ఇలా అవుట్ అయ్యారంటే ఓ అర్థం ఉంది. కానీ గొప్ప బ్యాటర్ అయిన కోహ్లీ ఇలా అవుట్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. అతని వైఫల్యం చూస్తుంటే కోహ్లీకి సరైన ప్రాక్టీస్ లేదనిపిస్తుంది. ప్రస్తుతం భారత బ్యాటింగ్ చూస్తుంటే ఈ జట్టేనా ప్రపంచ క్రికెట్ను శాసించిందనే అనుమానం కలుగుతుంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లకు కూడా సరైన ప్రాక్టీస్ లేదనిపిస్తుంది. ఎలాంటి సన్నద్ధత లేకుండా ఈ సిరీస్ ఆడుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. ఇలాంటి ప్రదర్శనలతో శ్రేయస్ అయ్యర్ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. రిషబ్ పంత్, రింకు సింగ్, రియాన్ పరాగ్లను జట్టులోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తుంది అన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.